తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి కళాకారులు, మన టీఎస్ఎస్ కళాకారులు 150 మందితో 150 మట్టి బోనాలు ఉజ్జయిని అమ్మవారికి సమర్పించబోతున్నాము. మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాల్ని కాపాడాలని ఈ అవకాశం తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే మొదటిసారి మేము బాధలు చేపట్టాక బోనాల పండుగ వచ్చింది. అది 50-150 మంది కళాకారులతో చేపిస్తున్నారు. అవునండి. మొదటిగా ఫస్ట్ పెద్ద ఈవెంట్ నేను బాధ్యత తీసుకున్న తర్వాత, ఎందుకంటే తెలంగాణ సాంస్కృతిక సారథిలో 178 మంది ఉమెన్ వర్క్ చేస్తున్నారు. ప్రజలోకి వెళ్ళి అన్ని కష్టాలను ఎదుర్కొని ప్రజలోకి వెళ్ళి పనిచేస్తున్నారు. సో ఆ స్త్రీమూర్తులు ఎంత కష్టపడుతున్నారు అని తెలియజేసే ఒక భాగంలో, అట్లాగే మన సంస్కృతి ఏంటి, ఈ బోనం ఇంపార్టెన్స్ ఏంటి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. బోనాలు ఎందుకోసం అంటే, మొదటి బోనం మన రేణుక ఎల్లమ్మ తల్లి ఎత్తారు. ఆ ఒక్క బోనం కాదు, తను 7 బోనాలు ఎత్తది. దేనికోసం ఎత్తదని తన భర్తని కాపాడుకోసానికి తన మొదటి బోనం. మళ్ళీ మనకు తెలంగాణలో హైదరాబాదులో ప్లెగు వ్యాధితో లక్షలాదిగా మరణించినప్పుడు మధ్యప్రదేశ్ ఉజ్జయిని దగ్గర ఉన్న మన హైదరాబాదీలు సైనికులు వాళ్ళ కుటుంబాల కోసం అమ్మవారిని కొలిచి ప్లెగు వ్యాధి తగ్గితే మనం కొలుచుకుంటామన్నారు. ప్లెగు వ్యాధి తగ్గినాక ఉజ్జయిని అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ తనని స్థాపించారు. సో అప్పుడు మళ్ళీ ఒక్కసారి బోనాలు మన హైదరాబాద్లో షురు అయ్యి అప్పటి నుంచి బోనాలు ఇక్కడ ఉజ్జయిని అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో దీని మనం రానున్న తరానికి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని అప్పచెప్పే బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకు తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. కళాకారుల నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? కళాకారులు చాలా ఆనందంగా ఉంది. మొత్తం మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమం సాంస్కృతిక సారథి వారు జరిపిస్తున్నారు. ఎంతో అంగరంగ వైభోగంగాను. తర్వాత 150 మంది ఆడవాళ్ళు ఈ బోనాన్ని ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి మేమంతా వెళ్తున్నాము. ఈ సంప్రదాయం ఎక్కడ లేనటువంటి ఈ సంప్రదాయం చాలా చక్కగా ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నాం. ఈసారి ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో పాలు పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఈసారి బోనాల వేడుకలు అనేవి ధూమ్ధాంగా కొనసాగుతున్నాయి. ఈరోజు మహంకాళి అమ్మవారికి బోనాల వేడుకలు అనేవి ప్రారంభమైతే 6 గంటల నుంచి కొనసాగుతున్నాయి. ఇటు తెలంగాణ సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 150 మంది కళాకారులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొదటి స్టెప్ దగ్గర బోనాలు ఇక్కడ చేసిన అనంతరం అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వీళ్ళు బోనాల సమర్పణ తీసుకొని దాదాపు 150 మంది కళాకారులు పాల్గొన్న మనం కూడా చూసుకోవచ్చు. మొత్తం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తం ఒకటే డ్రెస్ కోడ్ వేసుకొని అందరు కూడా మట్టి కుండల్లో ఆ బోనాన్ని వండి అనంతరం ఇక్కడ నుండి ఏదైతే బన్సిలాల్పేట టెంపుల్ నుంచి మహంకాళి టెంపుల్కి వెళ్ళనున్న దీనికి సంబంధించినటువంటి మొదటిసారి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి బోనాల వేడుకలు రావడంతో 150 మంది కళాకారులతో మొత్తం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మొదటిసారి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ విధంగా 150 మంది కళాకారులతో వెన్నెల ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ అయినటువంటి సారథిక చైర్మన్ అయినటువంటి వెన్నెల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అనేవి ఘనంగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా చేరుకోనున్నాయి.